స్టవ్ పైన బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ని బాగా నీట్గా వాష్ చేసేసుకొని చికెన్ని కూడా ఆయిల్లోనే వేసేసేయాలి. చూడండి ఉడుకుతుంటే వాటర్ ఎట్లా వస్తుందో, మనం ఏం వాటర్ వేయలేదు అసలు. కొంచెం పసుపు వేసినాను, కొంచెం సాల్ట్ వేస్తాను. ఈ సాల్ట్ పసుపు బాగా కలిసే ముక్కలకి కలిగేటట్టు అంతా కలపాలండి నీట్గా. చూడండి వాటర్ ఎట్లా వచ్చిందో. ఒక 15 మినిట్స్ పడుతుందండి ఈ వాటర్ అంతా బాయిల్ అవ్వాలన్నమాట. సగం చికెన్ ఈ వాటర్లోనే ఉడికిపోతుంది. ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుతున్నాను. కలిపేసి పైన మూత పెట్టేస్తానన్నమాట. అంత ఆయిల్ వచ్చేంత వరకు మనం మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ చూసుకుంటుండాలి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా కలపాలన్నమాట. ఇలా తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపి మిక్స్ చేసుకున్నాను. ఈ పేస్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం ఆ ఆయిల్లోనే ఈ పేస్ట్ అంతా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసినామంటే వేగిపోతుంది. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి పీసెస్ వేస్తున్నాను. ఇది కలుపుతూనే ఉండాలండి నాన్ స్టాప్, లేదంటే అడుగంటుతుంది. తర్వాత ఒక 2 టమాటాస్ తీసుకున్నాను. తీసుకొని కట్ చేసి మిక్స్ చేసుకున్నాను. స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి టమాటా, లేదంటే పలుకులు పలుకులు ఉండొద్దు. పేస్ట్ చేసేసుకొని కర్రీలో వేసేస్తున్నాను. 2 అయితే సరిపోతాయండి కేజీ చికెన్కి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చికెన్ కర్రీ తొందరగా అవుతుందండి. ఒక 1/2 అవర్ అయితే సరిపోతుంది అన్నీ రెడీగా ఉన్నాయంటే. సిమ్లో పెట్టి చేసుకోవాలండి, లేదంటే అడుగు అంటుతుంది. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. కారం మీ ఇష్టం అండి, ఎంత తినాలంటే అంత. చికెన్కి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కారం వేసేసినాను. కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి, చపాతీ, పూరి అన్నిట్లోకి బాగుంటుందండి. మనం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు ఫ్రై కావాలంటే ఇంకా ఇట్లనే కొంచెం కొబ్బరి పొడి, గరం మసాలా వేసుకుంటే ఫ్రై అవుతుంది. నేను గ్రేవీ చేస్తున్నా కాబట్టి కొంచెం ఒక 1 గ్లాస్ వరకు వాటర్ పోసినాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్లో అయితే నేను కొబ్బరి పొడి వేయనండి, చికెన్లో అయితే వేస్తాను. చికెన్లో కొబ్బరి పొడి వేయకుంటే టేస్ట్ ఉండదు. కొబ్బరి పొడి ఏదైనా కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పలుకులు ఉండకుండా. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను కొబ్బరి పొడి. వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసినాను. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసినామంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చికెన్ కర్రీ రెడీ అయినట్లే అండి. కొంచెం కలిపేస్తున్నాను. ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. చెక్క, లవంగాలు, ధనియాలు 3 ఫ్రై చేసేసి మిక్సర్లో గ్రైండ్ చేసి పెట్టుకుంటానన్నమాట. ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. గరం మసాలా అయినా, చికెన్ మసాలా అయినా మీ ఆప్షన్ ఏదైనా వేసుకోవచ్చండి. కొంచెం కలుపుతున్నాను. రెడీ అండి, చికెన్ రెడీ అయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.